ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఉరుములు కూడా అయితే పడుతాయి. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడిప్పుడే మనకు అందినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మనకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. చెప్పిన విధంగానే మనకేందంటే విజయవాడ నగర ప్రాంతాల్లో, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు అయితే పడ్డాయి అర్ధరాత్రి సమయంలో. అయితే ఇప్పుడు మనకు మార్నింగ్ ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ వెదర్ మోడల్స్ ప్రకారం మీకు చూసి చెప్తున్నాను. ప్రస్తుతం మనకు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ తుఫాన్లు విజృంభిస్తుండగా రాబోయే 3 గంటల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయవాడ నగర ప్రాంతాల్లో, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు మనకు పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉందండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మనకు నెల్లూరు జిల్లా పరంగా కానివచ్చు, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో కూడా మనకు అక్కడ కొన్ని ప్లేసెస్లో భారీ వర్షాలు ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో చెదురుమదురు జల్లులు పడతాయి. అలాగే మనకు క్లౌడీగా ఉంటుంది క్లైమేటు, అంటే ఎండే ఆల్మోస్ట్ ఉండదు. సో క్లౌడీగా ఉంటుంది క్లైమేటు, మబ్బులు కమ్ముకొని. అయితే మనకు ఇక్కడ నెల్లూరు జిల్లా పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సూలూరుపేటలో, అలాగే మనకు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అక్కడ మాత్రం వర్షాలు అనేది ఉంటాయి. మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే చినుకులు కురవడము, అంటే మోస్తారు, ఎక్కువ వాన కాకుండా తక్కువ వర్షం, చినుకులు కురవడము, సో క్లౌడీగా ఉండడం ఈ విధంగా ఉంటుంది. మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పాను కదా జిల్లాలు, ఇంకా విజయవాడ నగర ప్రాంతాలు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువగానే వర్షాలు అయితే ఉంటాయండి. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకు పిడుగులు పడుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. సో వర్షాలకు సంబంధించి ఎక్కడైనా ప్రయత్నంగా ఉంటే తప్పనిసరిగా వెంటనే మీకు అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.